హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? మరి అనుకున్నట్టుగానే ఈ 20వ తారీఖున ఈ ఏపీడిఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసిందండి. చాలా కాలం నుంచి రేపో మాపో వచ్చే వారం త్వరలో అన్నటువంటి దానికి ఆ ప్రకటనలకు స్వస్తి పలికి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ నోటిఫికేషన్ను అర్ధరాత్రి 12 గంటల తరువాత మొట్టమొదటిగా మరి ఈనాడు వారికి రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మిగతా అన్నిటిలో కూడా ఇది స్ప్రెడ్ అయింది. మరి ఇక్కడ నోటిఫికేషన్లకు వివరాల్లోకి వెళ్ళిపోదామండి. అనుకున్నట్టుగానే ఇక్కడ 16,347 పోస్టులకు కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ అనౌన్స్ చేశారు. తరువాత ఏం జరిగింది అంటే ఇక్కడ అప్లికేషన్కి సమయం కూడా అస్సలు ఇవ్వలేదండి. ఈ రోజు నుంచే మీరు అప్లై చేయాలి. నేను గత వీడియోలో చెప్పినట్టుగా మీరు అప్లికేషన్స్ అని ఇప్పటికే మీరు సిద్ధం చేసుకోవాలని చెప్పాము. ఆ ప్రకారమే మీరు ఈ రోజు నుంచి లింక్ ఓపెన్ అయిపోయిన తర్వాత వెబ్లోంచి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే అప్లై చేయడానికి మీకు లాస్ట్ డేట్ వచ్చి మే 15 వరకు అప్లై చేసుకోవచ్చండి. మే 15 అంటే మీరు గమనించాలి, ఇది ఒక 10 రోజులు, అయ్యొక 15 రోజులు సుమారుగా మీకు ఇచ్చినటువంటి సమయం. అయితే ఇంకా పరీక్షలు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఏంటి అంటే జూన్ 6 నుంచి జూలై 6 వరకు సుమారు నెల రోజులు. ఇది కాస్తంత కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిణామం. ఇది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ఇది. కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అవ్వడం వలన మరి జిల్లా స్థాయిలో రూపొందిస్తారా లేదన్న దాని వివరాలు కూడా మరి తెలియాల్సి ఉంది. షెడ్యూల్ లోపలికి ఒకసారి మనం వెళ్ళి చూసినట్లయితే ఈ యొక్క డిఎస్ఎస్ షెడ్యూల్ లోపలికి వెళ్ళినప్పుడు అనేక వివరాలు అంటే మనకి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కలిపి ఇచ్చారు. కొన్ని ట్రైబల్ వెల్ఫేర్ వివరాలు ఇచ్చారు. మున్సిపల్ స్కూల్ ఎడ్యుకేషన్ కలిపి ఇచ్చారు. అయితే ఇవంతా కూడా మనకి ఏపీడిఎస్ వెబ్సైట్లో మీరు క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే నేను క్లుప్తంగా చెప్పేటటువంటి పనులు అయితే చేస్తున్నాను. ఒక్కొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కనుక ఒకసారి మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి. గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మండల ప్రజా పరిషత్తు, మున్సిపల్స్ మొత్తం స్కూల్స్ అన్నీ కలుపుకొని 13 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు కలిపి 13,192 పోస్టులు అందుబాటులో ఉన్నాయండి. అటు తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో 13 జిల్లాలకు కలిపి 881 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అలాగే జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ స్కూల్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే విశాఖపట్నం, ఏలూరు, కడప 3 జిల్లాలలో కలిపి 15 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇక టోటల్ పోస్ట్ వైజ్కి వచ్చేటప్పటికి మొత్తం స్కూల్ అసిస్టెంట్లు 7,487, సెకండరీ గ్రేడు 6,599, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 2, గ్రాండ్ టోటల్ 14,088 ఉన్నాయండి ఇక్కడ. అటు తర్వాత స్టేట్ జోన్ వైడ్ వేకెన్సీస్ క్లియర్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మొదట ఇచ్చినటువంటి దాంట్లో శ్రీకాకుళంలో 458 పోస్టులు, విజయనగరంలో 446 పోస్టులు, విశాఖపట్నం 734 పోస్టులు, ఈస్ట్ గోదావరి 1,241 పోస్టులు, వెస్ట్ గోదావరి 1,035 పోస్టులు, తర్వాత కృష్ణా జిల్లాలో ఇక్కడ 12,8 పోస్టులు, తర్వాత గుంటూరులో 1,143 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 629 పోస్టులు, నెల్లూరులో 668 పోస్టులు, చిత్తూరులో 1473 పోస్టులు, కర్నూలులో అత్యధికంగా 2,645 పోస్టులు, వైఎస్ఆర్ కడపలో 705 పోస్టులు, అనంతపురంలో 807 పోస్టులు. ఇవన్నీ క్లియర్గా అండి. ఇక దానికి ఎంత వచ్చేటప్పటికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు అండి. ఇవన్నీ కలిపిలో ఇందులో అత్యధికంగా ఉన్నటువంటివి విశాఖపట్నం జిల్లాలో 400 పోస్టులు ఉన్నాయండి. ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైబల్ వెల్ఫేర్. నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చూడాల్సి ఉంది. ఇందులో ఈస్ట్ గోదావరిలో 112 పోస్టులు, అతి తక్కువగా ఉన్నటువంటిది ఇక్కడ వైఎస్ఆర్ కడప, తర్వాత అనంతపురము, తర్వాత కృష్ణా జిల్లా అండ్ నెల్లూరు, తర్వాత చిత్తూరు జిల్లాల్లో కేవలం 4-5 పోస్టులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపించేటటువంటిది అంతా కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండి. తర్వాత జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో మాత్రం ఒక 15 పోస్టులు ఇచ్చారు. తర్వాత వేకెన్సీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ ఇవి స్టేట్ లెవెల్. ఈ కిందన ఇచ్చేటువంటి పోస్టులన్నీ కూడా వాళ్ళవే అండి. ఇవి అంటే స్పెషల్ స్కూల్స్కి సంబంధించినటువంటి పోస్టులు అవి క్లియర్గా ఇచ్చారు. 2,228, 2,259 పోస్టులు అనేటువంటివంతా కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో టోటల్ వేకెన్సీ ఇక్కడ మనకి సరిపోయిందండి 14,088 పోస్టులు, 14,088 పోస్టులు గ్రాండ్ టోటల్. అటు తర్వాత 2,259 పోస్టులు అండి ఇవన్నీ కూడాను. ఇక్కడ మీరు తర్వాత స్క్రీన్ మీద ఈ పీజీటీలు, టీజీటీలు, తర్వాత ఈ ఫిజికల్ డైరెక్టర్స్, పీజీటీలు కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ స్టేటు జోనల్ వైడ్లో కనుక చూసుకున్నట్లయితే 172 పీఈటీ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అంటే ఏపీఆర్ఎస్, మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ గురుకులం పాఠశాలలు అన్నీ కలిపి ఇవి మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి సంఖ్య అండి.
తర్వాత ఇన్ను విజువల్లీ హ్యాండిక్యాప్డ్, తర్వాత హీరింగ్ హ్యాండిక్యాప్డ్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి. మొత్తం అంతా కలుపుకొని మనకి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో 14 డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే మీరు చూడండి, అంటే జిల్లా స్థాయిలోను, స్టేట్ లెవెల్‌లోను కూడా ఇక్కడ ఇచ్చారు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో మీకు కనిపించేటటువంటి పోస్టులు 14,088, స్టేటు, జోనల్ లెవెల్ కనిపించేవి 2,259 పోస్టులు. మీరు ఒకసారి వెబ్సైట్ చూడండి, నోటిఫికేషన్ చాలా క్లియర్‌గా మీకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఈ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పోటీ పడేవారు చాలామంది. ఇక్కడ మీరు స్టేట్ లెవెల్‌లో ఈ టీజీటీలు, పీజీటీలకు కూడా మీరు పోటీ ఇవ్వచ్చు. సపోజు జోన్ 1లో పీజీటీలు 73 ఉన్నాయి. జోన్ 2లో 49 పీజీటీలు, జోన్ 3లో 31 పీజీటీలు, జోన్ 4లో 67 పీజీటీలు, వెరసి 273 పీజీటీలు కనిపిస్తున్నాయండి. అలాగే టీజీటీలు వచ్చి మీకు స్టేట్ వైడ్లో 120 కనిపిస్తున్నాయి స్టేట్ వైడ్. తర్వాత టీజీటీలు జోన్ 1లో 299, తర్వాత 272 జోన్ 2, జోన్ 3 470, జోన్ 4 557. ఇక ఫిజికల్ డైరెక్టర్స్ వచ్చి ఇక్కడ జోన్ 1లో జోనల్ పోస్ట్ అండి, స్టేట్ వైడ్ ఏమీ లేవు. జోనల్ 1లో 6 పోస్టులు, జోన్ 2లో 3 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక పీఈటీలు స్టేట్ వైడ్ పోస్టులు 3 కనిపిస్తున్నాయి. జోన్ 1లో 22, జోన్ 2లో 24 పీఈటీలు అండి ఇవి. జోన్ 3లో 67, జోన్ 4లో 56, కలిసి 172. కాబట్టి ఇక్కడ మీరు సబ్జెక్టు కొంచెం పీజీ లెవెల్‌లో, గ్రాడ్యుయేషన్ పీజీ లెవెల్‌లో చదవగలిగితే మీరు ఇక్కడ పీజీటీలకు కూడా మీరు పోటీ ఇవ్వచ్చు. అలాగే టీజీటీకి కూడా మీరు స్కూల్ అసిస్టెంట్ సిలబస్, టీజీటీ సిలబస్ ఇంచుమించుగా సేమ్ కాబట్టి మీరు టీజీటీలకు కూడా మీరు పోటీ పడవచ్చు. కాబట్టి కొన్ని ఇక్కడ జిల్లా స్థాయిలో కొన్ని పోస్టులు తక్కువగా ఉన్నాయి అనేటువంటి బాధపడేటువంటి వారు ఇక్కడ టీజీటీ, పీజీటీలకు మీరు అపీర్ అయ్యేటువంటి పరిస్థితి అయితే మీకు ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి. షెడ్యూల్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆఫ్ మెగా డిఎస్సి అనేటువంటిది 24 ఈరోజు ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజు ఈ రోజు నుంచేనండి, ఏప్రిల్ 20 నుంచి మే 15 దాకా ప్రారంభమవుతుంది. తర్వాత ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ మాత్రం ఇది కూడా మే 20 నుంచి ప్రారంభమవుతుంది. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత షెడ్యూల్ ఆఫ్ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ వచ్చి మీకు జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు, అంటే సుమారు ఒక నెల రోజుల పాటు ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కంప్యూటరైజ్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. తర్వాత మీరు గమనించినట్లయితే ఇంకా చూడండి, ఇక్కడ రిలీజ్ ఆఫ్ ఇనిషియల్కి డేట్స్ కూడా ఇచ్చేశారు. ఒక వారం తర్వాత 2 days ఆఫ్టర్ ద లాస్ట్ ఎగ్జామ్. తర్వాత రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్కి, ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించడం, తర్వాత ఫైనల్కి రిలీజ్ చేయడము, తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఆర్ మార్క్స్, ఇవంతా కూడా ఈ వారం 10 రోజుల్లోనే మనకి జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా డేట్ అయితే చాలా తక్కువగా ఉందండి. కాబట్టి మీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి, మరింత వేగవంతం చేసి విజేతలు కావాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.